హలో అండి. ఇవాళ నేను తాటి బెల్లంతో సేమియా పాయసం చేసి మీకు వ్యూవర్స్కి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కావాల్సినంత సేమియా వేసి రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కొంచెం సేమియా లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే దీంట్లోనే కొంచెం సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక 1 అవర్ ముందే నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనమాట ఇది. సో దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. సగ్గుబియ్యం వచ్చేసి చాలా చలవ అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది మీకు సేమియాకి. అండ్ పిల్లలు కూడా విడిగా పెట్టిన దానికన్నా ఇలా సేమియాలో కలిపి ఇస్తే ఏంటంటే చక్కగా తింటారు. ప్లస్ మనకి టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది అనేసి సగ్గుబియ్యం నేను ప్రతిసారి సేమియా పాయసానికి యాడ్ చేస్తూ ఉంటానండి. సగ్గుబియ్యం ఉడకటానికి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. సో వాటర్ వేసుకుంటూనే కాస్త ఉడుకుతాయి అన్నమాట. లేకపోతే కొంచెం సగ్గుబియ్యం ఉడకటం అచ్చంగా పాలల్లో అయితే కొంచెం కష్టం, అంటే ఎక్కువ మిల్క్ పడతాయి. సో కొంచెం ఉడకటానికి కూడా చాలా టైం పడుతుంది. సో కొంచెం వాటర్ వేసుకొని ఉడికిచ్చారంటే కాస్త సాఫ్ట్గా అయితే ఆ తర్వాత మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. వాటర్లో కొంచెం సాఫ్ట్ అయ్యారు చూసారా కాస్త. ఇప్పుడు మనం వేడి చేసి చల్లార్చుకున్న మిల్క్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఒక్కసారి కలుపుకొని కొంచెం మంచిగా మిల్క్లో బాయిల్ అయ్యేదాకా సిమ్లో పెట్టుకొని సేమియాని ఉడికించుకోండి. ఇక్కడ తాటి బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఇంత పట్టదు, హాఫ్ ఆఫ్ ద బెల్లం గడ్డలో హాఫ్ అమౌంట్ సరిపోతుంది. బట్ ఇది త్వరగా గీరడానికి కూడా రాదండి. సో లైట్గా హీట్ చేసుకుంటే ఏంటంటే త్వరగా మనకి గీరినా కానీ దేన్నైనా రాయితో కానీ ఏమైనా పగలగొట్టినా కానీ మీకు త్వరగా పగులుతుందన్నమాట ఆ బెల్లము. సో లైట్ హీట్ చేస్తున్నాను నేను, చూడండి. ఇక్కడ ఒక చిన్న రహస్యం అనమాట, నేను గట్టిగా వీడియోలో చెప్తే మా పిల్లలకి తెలిసిపోద్ది, సో దట్ తినరు. ఏంటంటే నేను ప్రతిసారి సేమియా చేసేటప్పుడు ఇలా సీడ్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెడతానమాట. నానబెట్టి అది మిక్సీ చేసి అది సేమియా మిక్చర్లో కలుపుతాను. ఎందుకంటే పిల్లలు త్వరగా ఇష్టపడరండి. మా వాళ్ళు అయితే అన్నీ తీసి పక్కన పెడతారు. సో ఎలా అయినా వాళ్ళ పొట్టలోకి వెళ్ళాలనే కాన్సెప్ట్తో నేను ఇలా చేస్తూ ఉంటాను. సో మీరు కూడా